అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ సిరీస్ కిచెన్. ఈరోజు మనము ఆలూ చిప్స్ క్రిస్పీగా ఎలా ఇంట్లోనే తయారు చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ మనము ఒక 5 పొటాటోస్ తీసుకుందాము. ఇవి నార్మల్ పొటాటోస్, డైలీ కర్రీస్లోకి వాడుకుంటాం కదా, మార్కెట్ నుంచి తీసుకొచ్చి ఆలు ఇవి. ఈ పొటాటోస్ని పీల్ తీసుకొని ఈ పొటాటో స్లైడర్తోని మొత్తం అంతా చిప్స్ కట్ చేసుకోవాలి. మీరు పొటాటోస్ కట్ చేసుకోవడానికి ఇలాంటి స్లైడర్ యూజ్ చేయండి. ఈజీగా పొటాటోస్ అన్నీ కూడా ఈవెన్గా కట్ అవుతాయి. ఇదిగో చూడండి, అన్నీ ఈవెన్గా ఒకే సైజులో కట్ అవుతాయి. ఇప్పుడు కట్ చేసుకున్న ఈ చిప్స్ అన్నింటినీ ఒక స్ట్రైనర్లో వేసుకొని మంచిగా 2-3 టైమ్స్ వాష్ చేసుకోవాలి రన్నింగ్ వాటర్లో. బయట కూడా చిప్స్ కంటే కూడా ఇవి చాలా క్రిస్పీగా వస్తాయండి. ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టుకొని దాని నిండా వాటర్ వేసుకోవాలి. ఇప్పుడు వాటర్ బాయిల్ అయిన తర్వాత ఇప్పుడు కడిగి పెట్టుకున్న చిప్స్ ఉన్నాయి కదా, ఆ చిప్స్ అన్నింటినీ ఆ వాటర్లోకి యాడ్ చేసుకోవాలి. ఈ మరుగుతున్న నీళ్ళల్లో కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకున్న తర్వాత ఆ వేడి వాటర్లో కట్ చేసి పెట్టుకున్న ఈ చిప్స్ అన్నింటినీ ఆ వాటర్లో వేసుకోవాలి. మొత్తం చిప్స్ అన్నింటినీ ఆ వాటర్లో వేసేసుకోవాలి. అవి ఉడికేలోపు మనం ఒక బౌల్ తీసుకొని దాంట్లో ఐస్ క్యూబ్స్ వేసుకొని కొద్దిగా వాటర్ వేసి పెట్టుకోవాలి. ఈ చిప్స్ని ఎక్కువగా ఉడకనియద్దండి, మామూలుగా వేడి అయితే చాలు. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఆ వాటర్ అంతా మొత్తం వంపేసేయాలి. ఇప్పుడు మనం ఇంతకుముందు ఐస్ క్యూబ్స్ వేసుకొని పెట్టుకున్నాం కదా చల్లనీళ్ళు, దాంట్లో ఈ చిప్స్ అన్నింటినీ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఆ చిప్స్ అన్నింటినీ ఒక ప్లేట్ తీసుకొని ప్లేట్లో వేసుకోవాలి. వేసుకున్న తర్వాత డీప్ ఫ్రీజర్లో ఒక 5-10 మినిట్స్ అట్లా పెట్టేసేయాలండి. 10 మినిట్స్ అయిన తర్వాత ప్లేట్ని బయటికి తీసుకొని ఒక ట్రే లాంటిది కానీ ప్లేట్ కానీ తీసుకొని దానిపైన ఒక క్లాత్ వేసుకోవాలి. ఆ క్లాత్ మీద ఈ చిప్స్ అన్నింటినీ ఒకదాని మీద ఒకటి కాకుండా దూరంగా వేసుకొని ఆరబెట్టుకోవాలి. ఫ్యాన్ కింద అయినా సరే, ఎండలో ఒక 10 మినిట్స్ పెట్టినా సరే తడి లేకుండా మొత్తం అంతా ఆరబెట్టుకోవాలి. ఆరబెట్టిన తర్వాత ఒకదానికొకటి అంటుకోకుండా పొడిగా ఆరిపోతాయండి. ఆరిపోయిన చిప్స్ అన్నింటినీ ఒక ప్లేట్లోకి తీసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకొని దాంట్లో ఈ చిప్స్ అన్నింటినీ వేసుకొని ఫ్రై చేసుకోవడమేనండి. కలర్ చేంజ్ అయ్యేంత వరకు మనము అటు ఇటు తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి. అలాగే మిగతా చిప్స్ అన్నీ కూడా వేసి క్రిస్పీగా వచ్చే వరకు, కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న ఈ చిప్స్ అన్నింటినీ ఒక ప్లేట్లోకి తీసుకోవడమేనండి, అంతే. బయట కొనే చిప్స్ కంటే కూడా క్రిస్పీగా ఇంట్లోనే చేసుకున్న చిప్స్ అండి. చూడండి ఎంత క్రిస్పీగా వచ్చాయా. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి, ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.